ఈ నెల 30న యూకేలో పర్యటించడం కోసం తానెంతో ఉత్సాహంగా ఉన్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు 2 స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ ఇండియా నిర్వహిస్తున్న ఇండియా వీక్ 2025లో తాను కీలకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో భారతదేశం పాత్ర, తెలంగాణ ప్రాధాన్యతను తెలిపేలా తాను ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వార్విక్లో PDSL నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నట్లు తెలిపారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్ అండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తదితర క్లయింట్స్తో PDSL అధునాతన ఆటోమేటివ్ R&D కోసం అత్యాధునిక నియర్ షోర్ హిల్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభిస్తోందని తెలిపారు. ఈ నెల 30న యూకేలో పర్యటించడం కోసం తానెంతో ఉత్సాహంగా ఉన్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు 2 స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంలో పాల్గొనున్నట్లు ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. బ్రిడ్జ్ ఇండియా నిర్వహిస్తున్న ఇండియా వీక్ 2025లో తాను కీలకోపన్యాసం చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచంలో భారతదేశం పాత్ర, తెలంగాణ ప్రాధాన్యతను తెలిపేలా తాను ప్రసంగించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు వార్విక్లో PDSL నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొనున్నట్లు తెలిపారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్ అండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ తదితర క్లయింట్స్తో PDSL అధునాతన ఆటోమేటివ్ R&D కోసం అత్యాధునిక నియర్ షోర్ హిల్ టెస్ట్ ఫెసిలిటీని ప్రారంభిస్తోందని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, ఈ నెల 30న యూకేలో కేటీఆర్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 30న బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ లండన్ లో పర్యటించనున్నారు. 2 ఇన్స్పైరింగ్ ఎంగేజ్మెంట్స్ లో భాగస్వామ్యం కాయినందుకు సంతోషిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదికగా చెప్పారు. ఏదైతే రెండిట్లలో కూడా కీనోట్ అంటే ఒక కీలకమైన సమావేశంలో పాల్గొన్నాను, కీలకమైన ప్రసంగించినట్లు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే PDSL నాలెడ్జ్ సెంటర్ ను కూడా ఇనాగ్రేట్ చేస్తున్నట్లు కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఈ PDSL ఏదైతే మార్క్యూ క్లయింట్ తో పాటు మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి పెద్ద కార్ల కంపెనీల సంబంధించిన దానిలో పార్టిసిపేట్ చేసినందుకు ఆనందకరంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఏదైతే ఈ 2 రోజుల పాటు లండన్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా ఇటీవల ఆహ్వానం అందిన మేరకు ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ 2 రోజుల పాటు పర్యటిస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మా డిజైన్ సొల్యూషన్ లిమిటెడ్ అంటే PDSL కంపెనీకి సంబంధించి వార్విక్ టెక్నాలజీ పార్క్ లో ఏర్పాటు చేసిన నూతన కేంద్ర కార్యాలయాన్ని కూడా కేటీఆర్ ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విలువైన కార్ బ్రాండ్ అయిన మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు సేవలు అందిస్తుందని కూడా ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నేపథ్యంలోనే గత దశాబ్దాన్నరకు పైగా ఈ సంస్థ ఆటోమేటిక్ పరిశ్రమలో అనేక ఉత్పత్తులను సేవలను అందిస్తూ కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ కేటీఆర్ పంచుకున్నారు. తన
నూతన కేంద్రం ద్వారా ఆటోమేటిక్ డెవలప్మెంట్ టెస్టింగ్ కార్యకలాపాలు మరింత విస్తరించినట్లు కూడా పీడీఎస్ఎల్ సంస్థ పేర్కొన్నట్లు కూడా ఈ సందర్భంగా వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. అయితే 30వ తేదీన యూకేలో వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్ లో పరిశోధన కేంద్రాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్టు కూడా సందర్భంగా చెప్తూ వారికి ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభించాలని చెప్పేసి కూడా సంస్థ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 30వ తేదీన యూకేలో పర్యటిస్తూ ఈ సంస్థను ప్రారంభిస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్ అగ్రమాదిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గౌరవంగా గుర్తించిన పీడీఎస్ఎల్ తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించాలనుకోవడం కూడా గర్వకారణంగా భావిస్తున్నట్లు కూడా బీఆర్ఎస్ అసలు కేటీఆర్ చెప్పారు. ఏదేమైనప్పటికీ పీడీఎస్ఎల్ కంపెనీకి ఆహ్వానం మేరకు లండన్ వెళ్తున్నది ఎగ్జైట్మెంట్ గా ఉందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రతిష రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.